మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వాణి గారిని మరి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో వారు మరి ఎలక్షన్స్కి వెళ్లకుండానే ఏకగ్రీవంగా అందరూ కలిసి తనను చైర్మన్ చేయడం పట్ల తన యొక్క భావాన్ని తెలుసుకుందాం. మేడం, మీరు ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా స్పందిస్తున్నారు? రెండవ సాధారణ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా నేను యాదగిరిగుట్ట 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మన ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు ఐలన్న గారి ఆశీస్సులతోని 10వ వార్డు అభ్యర్థిగా నేను నిలిచినాను. ఇవాళ కేవలం మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి ప్రజా సంక్షేమ పథకాలు కానీ, మన ఆలేరు నియోజకవర్గ ఐలన్న గారి కృషి కానీ, అవన్నీ ప్రజల కోసం చేసేటువంటి సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా ఆకర్షితులై ఇవాళ 10వ వార్డు మొత్తం నాకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది కేవలం ప్రజా విజయమే. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పార్టీ. వాళ్ళు ఏకగ్రీవంగా చేయడం జరిగిందని. ఒక మహిళగా మీ పైన ఇంత నమ్మకంతో గెలిపించినటువంటి వారికి మీరు ఏం చేయబోతారు? ఖచ్చితంగా నేను మా ఆలేరు నియోజకవర్గ మా శాసనసభ్యులు ఐలన్న గారు ఉన్నారు, వారి సహకారంతో నేను యాదగిరిగుట్టకు 12 వార్డులను కూడా గెలిపించుకొని గుట్టకి మీద అయితే ఎట్లా అభివృద్ధి అంతకంటే ఎక్కువ గుట్ట కింద అభివృద్ధి చేస్తా అని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ఏ విధంగా చేరవేరుస్తారు? గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. ఇంటికొక ఉద్యోగం అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన దళిత ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో అబద్ధపు హామీలతో వచ్చి 10 సంవత్సరాలు కాలయాపన చేసిరు. మరి 2.5 సంవత్సరాలలో ఇవాళ రేవంత్ అన్న 6 పథకాలని చెప్పేసి మినిమం ఆల్మోస్ట్ 5 వరకు అన్ని ప్రజల వరకు చేరిపోయినాయి. అవన్నీ కేవలం 2,500 అది కూడా త్వరలో నెరవేరుస్తామని చెప్పేసి తెలుస్తున్నాను. ఇవన్నిటి మీద నమ్మకం ఉంచే ఇవాళ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుస్తున్నారు. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ఇవాళ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరైతే అభ్యర్థులు నిలబడ్డారో వారి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఆ అభ్యర్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్, నమస్కారం సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాకి మొత్తం మీరు మీ భుజాలపైన బాధ్యతను వేసుకొని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని రచిస్తుంది సార్? అసలు ఏం చెప్తున్నారు ప్రజలకి? తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు దూసుకుపోతున్న తరుణంలో ఇవాళ తెలంగాణలో 119 మున్సిపాలిటీలో ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ పోటీ కూడా లేదు. సుమారు 119 సీట్లలో 100కు పైగా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా నేను డీసీసీ అధ్యక్షునిగా మా పరిధిలో 6 మున్సిపాలిటీ ఉన్నాయి. 6 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు, యారుట మున్సిపాలిటీ 2 కూడా 12, అక్కడ ఆలేరు 12, గుట్ట 12 భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు వాణి భరత్ గౌడ్ గత 5 సంవత్సరాల కిందనే ప్రజల ఆశీర్వాదంతో 12 స్థానాలకు 7 స్థానాలు గెలిచి చైర్మన్గా డిక్లేర్ అయిన సమయంలో వాళ్ళ అధికార దుర్వినియోగంతో ఎక్స్ అసోసియేషన్ సభ్యులతోటి 4 గెలిచిన వాళ్ళు ఇలా 7 గెలిచిన వాళ్ళని పక్కన పెట్టి ప్రజలకు కోరిక మేరకు, ప్రజల అభిష్టం మేరకు గెలిచింది కాదనకుండా వాళ్ళు ఒక దొడ్డిదారుల వాళ్ళ ఎక్స్ అసోసియేషన్ సభ్యులతోటి అధికారం కైవసం చేసుకున్నారు. అయినా ధనిక రాష్ట్రంలో యాదగిరిగుట్టను వాళ్ళు ఏ రకంగా కూడా మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేదు. అందుకే ఇలా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులు జరుగుతుంటే 12కు 12 భారీ మెజార్టీతోటి ఇలా గెలవబోతున్నాయి. అందులో వాణి భరత్ గౌడ్ మంచి విద్యావేత్త, అందరికీ అందుబాటులో ఉండి ఏ పదవి లేనప్పుడే సేవ చేస్తున్నటువంటి ఆ చెల్లెలకి ఇలా వార్డందరూ కూడా ఏకగ్రీవంగా ఇస్తే ఇంకా 12 వార్డులలో అభివృద్ధి సాధ్యమైందని చెప్పి వాణి భరత్ గౌడ్ గారిని నిజంగా యునానిమస్ చేసినందుకు ఆ వార్డు సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ 12 వార్డులను కైవసం చేసుకుంటాం. వాళ్ళు చేయనటువంటి అభివృద్ధి కొండపైన కానీ, కొండ కింద కానీ, కొండ అభివృద్ధి కోసం దుకాణదారులు, షాపులు కోల్పోయిన వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ కోల్పోయిన వాళ్ళు తప్పకుండా ఈ వాణి భరత్ గౌడ్ గారి అధ్యక్షతన చైర్మన్గా ఆ ఏరియాను అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు మెండుగా వాణి భరత్ గౌడ్ గారికి 12 మంది కౌన్సిలర్లకు ఉండాలని కోరుకుంటూ ఒక చైర్మన్ అభ్యర్థి అయ్యేలా యునానిమస్ కావడం చాలా సంతోషం. ఇదే తరహాలో రేపు 6 మున్సిపాలిటీలు భారీ ఎత్తున గెలవబోతున్నాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ
ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.